వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది ఇలా మీ నుంచి. ఇక ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంచి పాజిటివ్ కామెంట్ అనేది పెడుతున్నారు. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే మాపై ఉండాలి. మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో కావాలని కోరుకుంటున్నాము. నిజంగా దోస్తులు, మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లోపు మామూలు సపోర్ట్ రాలేదు మీ నుంచి. అంటే మీ సపోర్ట్ వల్ల మాకు ఇంకా హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ఇలానే ఎంకరేజ్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ కూడా చాలా అవసరం దోస్తులు. అర్థమైంది కదా మా బాధ. చాలా కష్టమవుతుంది దోస్తులు. ఒక్క లెంత్ వీడియో చేయాలంటే 2-3 అవర్స్ టైం పడుతుంది తెలుసా. ఇంకా అందుకే దోస్తులు, మా కష్టానికి ఫలితంగా మీరు ఒక చిన్న లైక్ కొడితే చాలు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆహో, ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో. పెంటక్క, నేను తమ్ముని మాట్లాడుతున్నా. బాగున్నారా? బాగున్నాం బాగున్నాం తమ్మి. చాలా దినాలకు ఫోన్ చేసినవేం రో, బాగానే గుర్తుకొచ్చింది పెంటక్క. మరి ఊరు సర్పంచ్ అవుతున్నావు కదా, ఇక గామట్కు గుర్తు రాకుంటే ఎట్లా చెప్పక్క? ఇక ఊర్లో మంచి పేరు ఉందంట, మంచి సానుభూతి ఉందంట. ఇక ఊర్లో సగానికి ఎక్కువ మోతాదు నీ పేరు చెప్తురంట, నిన్నే అంటారంట. మరి నిజమేనా అక్క? ఇంకేంది, జోరు ఉంది కదా మాది. ఇక మా అక్క గెలిస్తే మాది పండుగే పండుగ. ఏం జోరుంటాయో ఏమో పోరా నాయన. ఇక నీ అసంటోళ్ళేమో మంచిగా సపోర్ట్ ఇస్తారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇక మా ఊరు బాడకావులు అయితే ఎవడు దాపిస్తే ఎవడు పైసా పెడితే అందుకే తిరుగుతారు. ఏం చేయాలరా? నా దగ్గర ఏమో పైసలు పాడయి 2 సంవత్సరాలు పెట్టి పెట్టి ఇంత కాడకైంది నా బతుకు. ఇక ఎవడు నన్ను దేక్తలేడ్రా. ఇక మీ అసంటోళ్ళేమో అందరు పెద్ద మనుషులేమో ఇక పెంటమని గెలవాలి, 2 సార్లు గెలిచింది కదా అని అందరు అంటారు. ఇక ఎవడు దాపిస్తే ఆయన దగ్గర పోయేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమైతుందో అలా ఆఖరికి నాకైతే ఎక్కడ అర్థమైతలేదు. గట్లనే ఉంటది అక్క. ఆయన 2 సార్లు నిలబడి ఓడిపోయినావు కాబట్టి ఇక నిన్నే గెలిపిస్తారు. తీ అక్క, నువ్వు ఏం టెన్షన్ పడకు, ఏం అది కాకు. ఇక పైసలు లేవంటే మొత్తమే పెట్టకుంటే ఇట్లా గెలవరు. కానీ ఇక ఎంతో కొంత తెచ్చి పెట్టుకోరా, అది గెలుస్తావు కానీ. ఎంతో కొంత తెచ్చి పెట్టాలంటే మరి మీ బావ ముందడు చేయాలి కదా. ఇక పైసలు తెస్తానికైతే ఉచ్చబడుతుంది. ఎవరి దగ్గర 10 రూపాయలు అప్పటికే శాత కాదు. నేను నిలబడతా ఈసారి నేనే గెలుస్తా అని నువ్వు బాబు మాటలు మాట్లాడతాడు. ఏం చేయాలి ఆయనతోని? నేను ఎంతమంది అడిగి తేవాలి, ఎంతమంది కాళ్ళేళ్ళు మొక్కి తేవాలి, అప్పు పాడుగాను. మళ్ళీ తెచ్చినాక ఇట్లా తెరుపుతా అన్న ముఖం గిట్లా కాదురా మీ బావది. పెద్ద సిగ్గు తప్పినోడు. ఇక ఆయన కొరకు నాకు గిట్లా ఈ సర్పంచ్ వద్దు పాడొద్దని ఇంకా జరగబుద్ధి అవుతుంది. కానీ మళ్ళీ నేను ఇంకా జరిగితే మస్తు ఓట్లు మంది పాలవుతాటినాయి. నేనే ఆగమైతాయి, అందరు నన్ను తిట్టుకుంటారు అని ఇంకా అట్లా ఇంకా వేయబుద్ధి అయితే లేదురా. అరే అదేందక్క, పైస కొరకు ఎంకడిగేస్తానంటున్నావు? ఏమొద్దు, నువ్వు పైస పెట్టకున్నా సరే కానీ నిలబడాలి. నీకు మంచి పేరు ఉంది ఊర్లో. అమ్మలక్కలకి ఇట్లా జర పెంటమ్మ అంటే భయపడతారు. ఇక గెలిపిస్తే అదో ఇదో చేస్తామని ఇట్లుంటది. అటు కాకుండా 2 సార్లు నిలబడి ఓడిపోయినావు కాబట్టి మంచి మద్దతు నీకే ఇస్తారక్క. ఏం కాదు. ఇక నామినేషన్ వేసినాక ఇక 2-3 రోజులు అయినాక వస్తా కానీ నేను ఊరంతా ప్రచారం చేస్తా, కాళ్ళేళ్ళు మొక్తా. మా అక్కని గెలిపిరమ్మా, మా అక్కని గెలిపిరని ఎవరు కావాలంటే వాళ్ళు కాళ్ళు మొక్కి నిన్ను గెలిపిస్తాను. గెలిపోయినా చూడక్క, నువ్వైతే ఎంకడుగు వేయకు చెప్తున్నా. అంతే అంటవారా? ఇక మా చుట్టాలు చాలా మంది వచ్చి మస్తు మంది ఇక ప్రచారం చేస్తుంటారు. వాళ్ళకి ఇలా అది ఇది చెప్తుంటారు. కానీ ఇక నాకు వీటికి ఏం డోకలేదురా. ఇక పైసా ఎవడు ఇంకా దానం చేస్తారు లేకపోయి ఏడికెళ్ళి అప్పు పాడుగాను. నా మోడిని తెచ్చి నా పానాన్ని ఇన్ని పెడితే బాగుండు. కానీ మొత్తం నా మీదగా పెడితే ఏడికెళ్ళి దేవాలి దేవుడా అని ఇంకా అదే భయం అవుతుందిరా. తిండి ఇట్లా పేగి పట్టలేదు. ఇక మంది అందరేమో ఇక పెంటమ పైసలు ఇస్తే పెంటమ దిక్కు తిరుగుతా, లేకపోతే ఆడిస్తే ఆడితే తిరుగుతా, ఇంకోడిస్తే ఇంకోటి తిరుగుతా అని అట్లా మాట్లాడుకొని ప్రచారం చేసుకుంటారంట. నా దగ్గర పైసలు లేకపోయి ఇక మాట తీరమ్మంటే యువతి వస్తలేదురా. నా తోక మళ్ళీ తిరుగుదామన్నా ఇట్లా వస్తలేవా విట్టని ఏం చేయాలి అంటే పెంటమ్మ పైసలు ఇస్తలేదు కాబట్టి నేను పోతలేను అని మందందరితో చెప్పుకుంటా తిరుగుతుర్రంట. ఇక చూడరా గట్లుంది కథ, పైసతోనే పని. అదేంది, ఎంతమంది నిలబడ్డారక్క మీ ఊర్లో? నువ్వు ఒకదాని కాదా? ఆయన నీకు ఎదురు ఇంకోరు నిలబడాలి. ఇంకెంతమంది నిలబడ్డారమ్మా? వాళ్ళెంటి వీళ్ళెంట తిరుగుతందుకు? ఓ అమ్మో, నేను ఒక్కదాన్ని అనుకుంటున్నావురా. నా అసంటోళ్ళు 10 మంది నిలబడ్డారు. అదెంతంటే అదెంత, దాని పెత్తనం ఏంటంటే నా పెత్తనం ఇంత అని. ఓ అమ్మో, అమ్మలక్కలకు వచ్చింది కదరా, మహిళలకు వచ్చింది మా ఊర్లో. ఇక మహిళలు ఒకటి కంచి ఒకటి రూపాయలు చూపించుకుంటా ఓ అమ్మ కొత్త కొత్త చీరలు కట్టుకుంటున్నాయి, కొత్త కొత్త జాకెట్లు తొడుకుంటున్నాయి. ఊరంతా నాదే హవా. ఇక నాకు కాకుంటే ఇంకొకరికి వస్తుందని ఇంకొకటి, నాకు కాకుంటే దానికి ఎట్లా రావాలి అని ఇంకొకటి. ఇక ఒకరికి మించి ఒకరు జోరుగా ప్రచారాలు చేసుకుంటుర్రా. ఇక నేనేమో ఇంట్లో అంటున్నా, ఎక్కడ అర్థమైతలేదు నాకు. చెప్పు, ఏం చేయమంటావురా? ఓయమ్మో! 10 మంది నిలబడితే ఎట్లా చెప్పక్క? ఇక పోతే పోంతి, ఎవ్వనోట్ల ఆనకే వస్తాయి గానీ, నువ్వైతే రోజు ప్రచారం చేసి కాళ్ళేళ్ళు మొక్కు పెంటక్క. నీకు చాలా మంచి పేరుంది. నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకు. ఇక నీ మంచితనం అందరికీ తెలిసే కదా.
అందుకే సభదత్త ప్రచారం చేయక్క నేను 2 రోజులు అయినాక మన అమ్మగారిని సగం మందిని తీసుకొని వస్తా. ఊరందరూ ప్రచారం చేస్తారు. ఆళ్ళు ఈళ్ళ కాళ్ళు మొక్కితే నువ్వే గెలుస్తావు చూడు పక్కా మనది సర్పంచు. ఏమో పోరా చూద్దాము. సరే సరే, ఎవరో ఫోన్ చేస్తున్నారు, పిలిచినట్టు అనిపిస్తుంది. సరేరా మరి. జరుండు అక్క ఒక 200 ఫోన్ పే చేపియరాదక్క జర శాన పనుంది. ఈ అవ్వ నా చేతిలో చిల్లి గవ్వలేదంటే 200 ఫోన్ పే చేయనంటే వేంద్రా సిగ్గిరపినోడా. నేను అనుకుంటూనే ఉన్నా ఈడు ఏదో పని మీదనే ఫోన్ చేసిండు అని అనుకుంటూనే ఉన్నా. గిదే పనా? అబ్బా మస్తు హుషారున్నావురా. ఇక బాగా ఏ చేసినావు ఇంతసేపు? నీ అవ్వ ఫోన్ పెట్టే ఫోన్ పెట్టాయి. నీ అవ్వ 200 ఇస్తాందుకు గట్ల చేస్తున్నావేమక్క సర్పంచ్గా నిలబడేటప్పుడు వేలు వేలు దగ్గర ఉంటాయి కదా ఇక అట్లా నా ధైర్యంతో అడిగితే 200 గిట్ల లేవు అని తిట్లు తిడుతున్నావు నీ అవ్వ. సరే తిగ్గా మాత్రం పైసలు లేదు దాన్ని నువ్వు సర్పంచ్ పోటీ చేస్తే గెలుస్తావు పెట్టేయి. సిగ్గిరపిన మొక్కల్లో చెప్పు. పొద్దుగల ఫోన్ చేసిండు. పోయామో నా తమ్ముడు బాగానే ఫోన్ చేస్తున్నాను. నేను ఫోన్ ఎత్తితే ఇక మంచిగా మాట్లాడి చూసినావు ఎన్ని సూటిపోటు మాటలు అంటుండో. ఈ సిగ్గిరపిన మొక్కల్లో చెప్పు. వీడెక్కడ బాడుకావు పొద్దుగల నన్ను తిట్టి పాడు చేస్తుండు. ఆ 200 కోసానికి నాకు ఫోన్ చేసిండ్రు. బాబు చూసినావా ఇంకా? ఈ అవ్వ అందరు దెంగి తినేటోళ్ళే ఊర్రు. ఇక మంది ముందు ఏ చేస్తా ఉంటారు. మంది వెనకాల ఏమేమి మాట్లాడుకుంటాము. అదా గెలవకపోయినా దాని దగ్గర పైసలు ఏం లేదని నా సొంత తమ్ముడే అనుకోగా ఇక వేరేటోళ్ళు అనుకోరా చెప్పు. ఈ అవ్వ ఈ ఎలక్షన్ల జోరు పోడే బంద్ చేయాలనుకుంటే ఇక నాకంటే మోదాలు ఇక అవి సోకుల మరి గెలుస్తట్టున్నాయి. నా కళ్ళ ముందు అవి గెలిచి ప్రచారం చేసి అవి గెలిచిరనుకో నా పానం ఊకుంటదా? అబ్బో వద్దొద్దు. ఏదేమైనా సరే పైస పోయినా పోకుండా నేనైతే నిలబడాలి. నేనైతే గెలిచి చూపియాలి. ఏమైంది గట్ల కూర్చున్నావు? మరి కూర్చోక ఏం చేయాలయ్యా చెప్పు. ఏంటి సంగతి? ఏంది సంగతి అని నన్నే అడుగుతున్నవేమే? నడు ప్రచారం కోదాంపా. ఏం ప్రచారమో ఏమో నాయన, నాకైతే ఏం అర్థమైతే లేదు. ఉన్న పైసలు అన్ని అయిపోతున్నాయి కానీ ఇంకా ఎలక్షన్లు ఇక నామినేషన్ రాలేదు. ఇన్ని పైసలు అయిపోయినాయి అంటే ఇంకా ఎలక్షన్లలో నిలబడ్డాక ఇంకెన్ని పైసలు అయిపోతాయో నీకేమన్నా అర్థమవుతుందా? నేనేమో మొదలు వద్దంటే నా మాట నాకు టైంలో చేర్పిస్తుంది. అవి చూసినావా మందందరూ పైసలు ఉన్న దినాలు తిరిగిరు నిన్న మొన్న. నీకు ఇప్పుడు పైసలు లేవని తెలిసినట్టుంది. ఇక నేను బయటికి వెళ్తానేను కదా. మరి ఒక్క పిల్ల ఇట్లా వచ్చి మరి సరితాను అడుగురా ప్రచారానికి పోదాము మన పార్టీ గెలవాలని ఒక్కతన్న అంటుందా చూడు. ఎవడైనా పైస ఉంటేనే అయ్యా. ఇక పైసలు లేనప్పుడు ఎవడు దేకడు. మరి పైసలు పెట్టేది అయితే నిలబడదాము, లేకుంటే మూసుకొని ఇంకా జరుగుదాము. మరి ఏమంటావు చెప్పు. నిజంగా పైసతోనే పనుంది కదనే నాకిట్లా ఎక్కడ అర్థమైతలేదు. ఆగో నిన్న మొన్న తాగిపిచ్చిన కదా రోజు తాగిపి అంటేనే ఎవరు ఇంకా టైం ఉంది కదన్న నామినేషన్ వేసినాక ఇక ఎవరో నిలబడతారో ఎవరో నిలబడరో ఇక అవన్నీ చూసి తాపిస్తా తీయనంటే కాదు రోజు తాపిస్తేనే నీ ఎంట తిరుగుతాం లేకుంటే నీ పెళ్ళాన్ని కోటేయమని అంటారు. ఏం చేయాలి వీళ్ళతోని పెద్ద బాధ వచ్చి పడ్డది ఈ ఎలక్షన్లల్లో ఊకనన్న దీనం కదనే. మరి నేను చెప్తున్నావా ఆషామాష అనుకున్నావా అల్ల తప్ప అనుకున్నావా? ఓయమ్మో ఏ లక్షల జోలి పోవుడు కంటే మూసుకొని కష్టం చేసుకొని నిమ్మలంగా తిని పండుకునేది మేలయ్యా. ఏమైనా మనమే గెలుస్తామే, మన దగ్గర పైస ఉంది గీసుంది అని అన్నావు. నా పైస చూడు చిట్కలు అయిపోయినాయి. 3 దినాలలో పైసలన్నీ అయిపోయినాయి. మరి ఏడికేం తెస్తావు? ఏడికేం తెచ్చి నిలబడతావు? నాకు ఎక్కడ అర్థమైతలేదు నాయన. ఇక నీ ఇష్టము ఎంత కాడికి తెస్తావో. నేనైతే పైసలేంది బయటికి పోను. అవి చూసినావా అమ్మ లక్కలు ఒక్కటికి ఇట్లా బయటికి వెళ్తలేదు నా కొరకని. నిన్న మొన్ననేమో నువ్వే సరితా నువ్వే గెలుస్తావు నిన్నే గెలిపిస్తావు అని నా ఇంట తిరిగిరా. ఇప్పుడు చూడు యువతి ఇట్లా అలకరిస్తలేదు. అంతేనానే సరే ఏనన్నా 10 లక్షలు అప్పు తీసుకొస్తా మరి ఇక 10 లక్షలతోని సరిపిద్దాము. ఓయమ్మో 10 లక్షలు సరిపోతట్టున్నాయా అయ్యా? ఇక 30 లక్షలన్నా కావాలి. 10 లక్షలు ఏమిటికి ఏం కానట్టున్నాయి. అబ్బో మన ఊరు బాడకావుల ముందే మంచోళ్ళు కాదు తెలుసా. ఎవడు పుల్ బాటిల్ ఇస్తే అంత ఒక మనల్ని తిరుగుతాడు. ఎవడ 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా అంత ఒక మనల్ని తిరిగి అంకే ఓటేస్తారు. అమ్మో మామూలు వాళ్ళు కాదయ్యా. మన ముందు మన మాట మాట్లాడుతుర్రు, ఇంకోటి రాగానే ఇంకోటి మాట మాట్లాడుతుర్రు. మనని నట్టేట్లా ముంచుతట్టే కొడుతుర్రు. అయ్యో ఏ గట్లేం లేదు ఇక మనకు మంచి సపోర్టే ఇచ్చిర్రు కానీ జర పైసలు లేక ఏం కడిగేసినామని ఇక వాళ్ళు ఇట్లా నిమ్మలం కూకుర్రు. సరే మరి ముందడుగేసి పోదాం 10 లక్షలు మస్తు అవుతాయి. ఇక మనలోకే ఇచ్చి ఓట్లు వేయించుకుందాం మనమే గెలుస్తాం ఏం డౌట్ లేదు ఇంట్లో. ఏమో అయ్యా నీ మాటలు పట్టుకొని ఉండాలా లేకపోతే ఊసి పడాలా నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇక 10 లక్షలు అప్పు తెచ్చినావనుకో గెలవకపోతే ఆ 10 లక్షలు ఎట్లా కింద తెచ్చి కడతావో ఏం కదా అన్ని నీకేరక. నేనైతే ఏడికి పోను కష్టానికి. 1 రూపాయి తెచ్చియను. ఇక నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యి. ఇక తిరగాలి ప్రచారం చేయాలంటే నేను చేస్తా గది నా వంతు గాని. పైస దేవాలి, నా బంగారం పెట్టి దేవాలి, అవన్నీ అయితే నువ్వు అనొద్దు చెప్తున్నా. సరేనే నిన్నొక్క పైసా నన్ను అడిగిందా నీ అమ్మగారింటికి పోయి దేవి అని అన్నానా? ఏం లేదు నా శాతనైనంత పెడతా గెలుస్తేనేమో తీర్పుకుంటా గెలవకుంటేనేమో అప్పో సప్పో వేయాలి తీర్పాలి మళ్ళీ కష్టం చేసుకోవాలి తీర్పాలి గట్లుంటది కథ. సరే మళ్ళీ వస్తుంది మరి. ఓ సరితా. సరే అయ్యా ఎవరో పిలుస్తున్నట్టు బయట. సరే మరి పోయిరా పో. నేను ఇట్లా అట్లా అట్లా పోయేస్తా. సరే పోయిరా కానీ ఎవ్వరికి భయపడకు అందరికి చెప్పు ఎంత పైసైనా ఖర్చు పెట్టుకుంటామమ్మా మమ్మల్ని గెలిపియాలి. ఏదైనా ఆపద వచ్చినా ఇక రేపు నా మొగుడు చదువుకున్నాడు కాబట్టి అన్ని ఇందాలు చూసుకుంటాడు. మమ్మల్ని గెలిపియాలి ఇక పెంటమ్మ వాళ్ళందరూ ముసలోళ్ళు వాళ్ళని గెలిపిస్తే ఏమిటికి ఏం కాదు అని
చెప్పాలి, సరేనా? సరే సరే గట్లనే చెప్తది. ఈ ఆడకట్టుకు 4-5 ఓట్లు ఉన్నట్టున్నాయి. ఈ 4-5 కాళ్ళేళ్ళు మొక్కితే ఈ ఓట్లన్నీ నాకే పడతాయి. ఇంకేంది, ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయి కాళ్ళేళ్ళు మొక్కొస్తాయి. ఏం చేస్తాం పైసలు లేనప్పుడు. ఓ లచ్చక్క, ఉన్నవా? జర బయటికి వెళ్ళు. ఏమైంది పెంటమ్మ? ఓ అమ్మో, సర్పంచ్ కాకముందుకే సర్పంచ్ లెక్క టీక్ టాక్ తయారైందిరో. చల్ల చలికి గిట్లొచ్చినవేందే? చలి పెట్టినా ఉబ్బరిచ్చినా రావాలి కదక్క. ఇక నా పరిస్థితి మంచిగా లేదు. ఇక మనోళ్ళందరి కాళ్ళేళ్ళు మొక్కి ఎట్లయినా ఓట్లందరూ వేయించుకుందామని వచ్చినాక ఏం చేయాలి? నా బాధ ఎట్లుందో నాకేరుక. కంటికి నిద్ర ఉంటలేదు, తిన్న తిండి ఇట్లా పైకి పడతలేదు. బువ్వ తిందామన్నా తినబుద్ధి అయితే లేదక్క. 4-5 దినాల సంది బువ్వనే పక్కకు పెడుతున్నా. ఏం చేయాలి చెప్పు? జరా మీకు పుణ్యం ఉంటది, మీ కాళ్ళు మొక్త గాని జర ఈ ఆడకట్టు ఓట్లని నాకే పడాలక్కో. అరే నీకేస్తాం చెల్లె, నిన్నిచ్చిపెట్టి వేరే వాళ్ళకేస్తామా చెప్పు? ఈ ఆడకట్టెళ్ళందరూ నీ పేరే అన్నారు గాని నువ్వేం పైసలు వంచుతలేవంట, ఆడోళ్ళ కాదో ఇదో దాపిస్తలేవంట, మొగోళ్ళని తిప్పించుకుంటలేవంట. ఇక గదే పర్షన్ అయ్యరు. ఇక ఎవరి గురించి నాకెందుకు గాని నేనైతే నీకేస్తా చెల్లె. నువ్వు పైసలు ఇచ్చినా ఇయ్యకున్నా ఇక మంది అందరేమో పైసలు ఇచ్చిన వాళ్ళకే వేస్తామని అంటుర్రు. మరి నువ్వు ఇట్లా పైసలు వంచరాదే, నువ్వే గెలుస్తావు గాని. పైసలు లేవు పాసలేవు అక్క. ఇక మీ మరిది పైసలు తేరా నాయన, నిలబడ్డందుకు అని అంటే లేవు లేవు నాకు ఓడిస్తలే, నా ముఖం చూసి ఎవ్వడు ఇట్లా ఇయ్యడు అని అట్లా మాట్లాడతాడు. ఏం చేయాలక్క? నా శాతనైన కాడికి ఆడుకో ఈడుకో తెచ్చి చేస్తూనే ఉన్నా. ఇంకెంతగానో మంది వాళ్ళే. ఏం చేయాలక్క? ఇక పైసలు లేవు ఏం లేవు. మనోళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి ఇక ఏదో ఒకటి బట్లాడన్నా నేను ఓట్లు వేయించుకొని గెలవాలక్క. ఎందుకంటే నా పరిస్థితి ముందే మంచిగా లేదు. సర్పంచ్ అయినాక గప్పుడు నా పరిస్థితులు మంచిగా ఈ ఊళ్ళందరికీ సాయం చేసేది వస్తుందో ఏమో అక్క. అందుకే నాలాంటి మంచి గుణం ఉన్నోళ్ళని గెలిపియాలక్కో, మీకే మంచిగా. ఏమో చెల్లె, మరి ఇయ్యాల రేపు మనుషులు ఎట్లెట్లుంటుర్రు, పైసలు ఉంటేనే అని తోగబడుతుర్రు, అని ఎంట తిరుగుతుర్రు, అని కోట్లేస్తుర్రు. లేకుంటే నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉంటుర్రే. ఇక వాళ్ళ గురించి నాకేం అవసరం గాని నేనైతే నీకే ఓటేసి గెలిపిస్తా తీయే. అమ్మో, ఈ పెంటి చూసినావు? అబ్బా, వాళ్ళ దగ్గర వాళ్ళకు చెప్పుకుంటా పోతున్నట్టుంది. ఏదో పైసలు ఇట్లా ఇస్తున్నట్టే కొడుతుంది. అది మరి సర్పంచ్ నిలబడతాన్నప్పుడు నా ఇంటికి ఒక్కసారి రాలే, నాకు ఒక్క మాట ఇట్లా చెప్పలేదు. దీని సంగతి ఏంటో చూస్తా. అబ్బో, మస్తు తెలివుందే నీకు పెంటి. అక్క, మనోళ్ళని నీకు చెప్తున్నాక్క. జర మనోళ్ళకి అందరికి తెలిసినట్టు జర చెప్పాక మమ్మల్ని గెలిపియ్యి, సరేనా? గెలిపిస్తాం చెల్లె, మేము ఉన్నది ఎందుకే? మనోళ్ళని ఎన్నుకుందామనే కదా. అగో బక్కమ్మ వచ్చింది చూడు, బక్కమ్మ గిట్లా ఒక మాట చెవులేయరాదు. చెప్పనక్క, మనోళ్ళకి చెప్తున్నాను అంటుంది కదా. గప్పటి సంది నేను ఇంటనే ఉన్నా. మరి నేను మీ ఊరు దాన్ని గానా, లేకపోతే మీ పాలు దాన్ని గానా, కులం దాన్ని గానా? ఏమైనా మన వాళ్ళకి చెప్తానంటుంది పెంటమ్మ. మా ఇంటికి వస్తలేదు, మమ్మల్ని అడుగుతలేదు. ఎందుకు పెంటక్క? మేము మీ కంటికి కనిపిస్తలేమారా? అయ్యో చెల్లె, ఇక ఒక్కొక్కరింటికి వస్తున్న చెల్లె, అంతా నడుచుకుంటున్నా. ఓయమ్మో, 2 సార్లు నిలబడి నేను ఓడిపోయిన చెల్లె. జర నా ముఖం చూసి ఎయ్యిరమ్మా, నా ముఖము నా ముఖం చూసి మా మంచితనాన్ని చూసి ఎయ్యిరమ్మా, మమ్మల్ని మోసం చేయకుర్రి. ఊకో పెంటక్క, మేమందరం ఉన్నది ఎందుకురా? ఇక నీ అసంటి మంచోళ్ళని ఎన్నుకుంటాను కదా. ఊకో మేమున్నాం పెంటక్క, నువ్వు బాధపడకు, ఏడవకు. మీ కాళ్ళన్న ముక్త చెల్లె, మీ ఇంట్లోకి 4 ఓట్లు వస్తాయంట. 4 ఓట్లు నాకే వేసి జర గెలిపిరి చెల్లె. జర మీ బావు ముఖం నా ముఖం చూడురే, ఎవరి మాటలు నమ్మకుర్రి. పైస ఇచ్చినా సరే పైసా తీసుకోరు గాని వాళ్ళ ముఖం చూడకురి చెల్లె. మా బాధ అర్థం చేసుకుని మమ్మల్ని గెలిపిర్రి. పోయమ్మో, ఇట్లుందా పెంటమ్మో? జోరుగుంది కదా. అయ్యో, మంది ముందు యాక్షన్లు మస్తు చేస్తున్నావు. పైసలు లేనప్పుడు మూసుకొని ఉండాలి. మరి నేను నిలబడతా అని ఎందుకు ముందుకు రావాలి? మళ్ళీ ఎందుకు ఇంకా జరగాలి పెంటమ్మ? టీక్ టాక్ తయారైతందుకేమో సోకులకేమేం తక్కువ లేదు కానీ పైసలు లేవు చెల్లె, కాళ్ళేళ్ళు ముక్తా అని గెలిపించుకుంటావు. అబ్బా, అంత సీన్ లేదు. మేము కోట్లు పెట్టి నిలబడేటోళ్ళమే. మేమే గెలుస్తామో అని మాట ఒకటి మాకుంటే నువ్వు ₹1 పెట్టే చాలు కదా. నీ మొగని ముఖానికి లేదు రూబా మాటలు మాట్లాడుతున్నావు. అబ్బా గిరా, కాళ్ళేళ్ళు ముక్త చేస్తారేమో అనుకుంటున్నావు కానీ ఎవ్వడేయడు. ఊకో. ఆగో, ఏమైంది సరిత? ఎవరి ఇష్టం వాళ్ళదే. ఆమె బాధ ఏందో ఆమె పడుతుంది. నువ్వెందుకు అట్లా ఇజ్జత్ తీస్తున్నావు? నీ దగ్గర పైస ఉండొచ్చు, ఇక పోరు దగ్గర పైస లేకున్నా మాట ఉంది కదనే. ఎందుకు? ఎవడు గెలుస్తాడో ఏం కదను. ఆ దేవుడు ఎవరికి ఇచ్చేది ఉందో ఆ సీటు జరుగుకోరాదురే. మీరు ఎందుకు ఎల్లొల్లి పెట్టుకుంటారు పుణ్యానికి? ఆగో చూసినవాక, జర మీ అసంటారన్న చెప్పుర్రాక. ఈ బద్మాషిది నా ఇంకా మళ్ళీ నిలబడి నన్ను వద్దు అని అంటే నేను ఎట్లు ఒకటే చెప్పు. ఇగో ఇది అట్లనే ఉంది, దీని మొగడు అట్లనే ఉండు. నా ఇంటికి 10 సార్లు తిరిగి వద్దు పెంటమ్మా ఊకో. ఇక నీ దోస్తులు 10 మంది దాకుర్రు, ఆ 10 ఓట్లు పోతచ్చే ఉన్నాయి అని ఈ ఆడొకటి ఏ పన్న పానం తింటుండు. ఎవరి ఇష్టం అంది. నేను 2 సార్లు నిలబడి ఓడిపోయిందే తల్లి, నా బాధ నాకుంది అని నేను మొత్తుకుంటుంటే నా బాధ వాడు చూస్తలేడు. ఈ సిగిరెట్ని చూసినా ఎట్లా మొత్తుకుంటుందో నా దగ్గరకు వచ్చి. నేను కాళ్ళు మొక్తా ఏళ్ళు మొక్తా, నీకెందుకే బద్మాయిస్తానా? నీ ఇష్టం ఉంటే నువ్వు ఏదో కష్టం చేసుకొని ఆలిని బట్లాడుకొని గెలవరాదు. నా ఇష్టం నా లెక్క, నీకెందుకే? ఓహో, గీడున్నారు సర్పంచ్ అమ్మలు ఇద్దరు గీడనే ఉన్నారు కదా. వస్తున్నా. ఎవడే ఈ తాత
బొజ్జంగడు. ఓ అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతున్నావు. రేపు రేపు సర్పంచ్ కావాలంటే మా సొంటిలో కాళ్ళేలు మొక్కాలి, గట్లయితేనే అవుతావు. ఇక నువ్వు గెలవవు, వేస్ట్. నీ దగ్గర పైస లేదు, ఏం లేదు. గెలిస్తే గాడు నిలబడ్డ చూడుగా రమేష్ పైన సరిత, గామనే గెలుస్తుంది. నీకంత సీన్ లేదు. నీ మొగనికి ఏడికైనా పోయి 10 రూపాయలు అప్పు తెచ్చే తెలివి లేదు కానీ నువ్వు గెలుస్తావు. అంత సీనే లేదు. ఇక ఏస్తే గీస్తే ఒక 2 3 ఓట్లు పడతాయి. మీ దోస్తులు ఉంటారు సార్ అమ్మలక్కలు, ఇక పని బాట లేనివే నేను గెలిపిస్తాయి అని అనుకుంటాయి కానీ ఒక్క ఓటు గిట్ట నీకు రాదు. దండుగా అంటే దండుగా. ఊక అమ్మ ఏం మనిషివి. ఆగో చూసినవా అక్క, ఈ తాగుబోతు బాడకావు ఎట్లా మాట్లాడుతుందో. నేను ఏమన్నా అంటే నా అక్క ఇప్పుడు ఏమైందిరా అన్న గాదానికి ఎట్లా మాట్లాడుతుందో చూడు. ఓయమ్మో ఓయమ్మో, ఈ ఊర్లో ఒకటంటే 10 పుట్టిస్తారు తల్లి. ఓరి పిల్లగా, ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? నీ ఇష్టం అవ్వనుకుంటే ఆయనకి వేసుకో గాని వాళ్ళు గెలవరు వీళ్ళు గెలవరు అని ఎందుకు అంటున్నావురా? ఎవరి ఇష్టం అందే. పైసా ఖర్చు పెడతాడు గెలుస్తాడేమో. ఇక ఈ పోరికి జర మంచితనం ఉంది, మంచి పేరుందని గెలుస్తా అని అనుకుంటుంది. ఆమె ప్రయత్నం ఏమో ఆమె చేస్తుంది గాని నువ్వెందుకురా అట్లా లొల్లి పంచాలు పెడుతున్నావు తాగొచ్చిన పొద్దు? ఓ పోషాక, నువ్వేమో మీ దోస్తు దిక్కు సపోర్ట్ ఇస్తున్నావు, నీ మొగడేమో మా దిక్కు తిరుగుతాడు. మిమ్మల్ని గెలిపిస్తా నేను నా పిల్లము అని అంటాడు. నువ్వేమో ఈమె దిక్కు సపోర్ట్ చేస్తున్నావు. మంచిగా ఉందామని కథ ఇక దోస్తులు కలిసి మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటారు. నా పెంటమ్మ దగ్గర ఒక్క రూపాయి లేదు, పాడలేదు. ఏమైనా దాని ఇంకా తిరుగుతారు. నీకు ఒక్క రూపాయి రాదా అని వింటుంటే. ఆగో సరితక్క మస్తు మాట్లాడింది. సరితక్క మీ దగ్గర పైస ఉంది, అన్నిటికీ అన్ని ఉన్నాయి. జర తెలివి కల్లోళ్ళు చదువుకున్నోళ్ళు ఇక అందరము ఓట్లేసి నిన్నే గెలిపిస్తాము. మరి తాగుడు గిట్లా బగ్గా వంచాలి. ఈ పెంటమ్మ చుట్టూ తిరిగితే ఏముంటదమ్మా? ఏముండదు. ఉన్నదో లేదో ఆళ్ళ కాలు మొక్కి గెలిపిద్దాం అనుకుంటది కానీ అవి గెలుస్తుంది దండుగా అంటే దండుగా. ఏదో మొగనికి ఊకుండలేక పోటీ చేస్తుండు కానీ ఇక ముసలోనికి అవసరమా చెప్పు? నీ తాగుబోతు ముఖంలో చెప్పు. తాగుడికే బతుకుతున్నావురా ఈ భూమి మీద? ఎవడు దాపిస్తాడా? పుణ్యానికి వచ్చిన తాగుడు తాగాలే, గెలిపియాలని గాదే ఉంది కానీ మరి మంచి మనసు ఎవరికి ఏం కథ? ఎవరిని గెలిపిస్తే మంచి పనులు చేస్తారు, అన్నిందాల సౌకర్యాలు ఇస్తారు అని గింత చింత లేదు, గింత ఆలోచన లేదు కానీ తాగుడు ఎవ్వడు పెడతానికే ఓటేయాలి, పైస ఎవరు ఇస్తానికే ఓటేయాలని ఏంద్రా నీ మాటలు? సరే సరే జరుండు బిడ్డ, నేనైతే గెలవాలి. అప్పుడు నీ సంగతి ఏందో చూపిస్తాలాంబడి. హహహహ! జోకు మస్తుంది పెంటమ్మో. నీకు ఓటు ఎవడేస్తాడు, నిన్నెవడు గెలిపిస్తాడు? అంత నీ భ్రమ, నీ మొగని భ్రమ. ఊకో ఊకో. నీ ముందు నీ మాట మాట్లాడతారు, పక్కనోళ్ళ దగ్గర పక్కనోళ్ళ మాట మాట్లాడతారు. నువ్వేందే ఉత్తగానే నమ్ముతున్నావు ఆళ్ళీళ్ళ మాటలు? తూ 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 దండుగా నువ్వు నిలబడంటే దండుగా అంటే దండుగా. అరే ఊకో పెంటమ్మాక, తాగుబోతంతో ఎందుకు మాట్లాడుతున్నావురా? ఏమిటికి ఏం గానే కాలేదు అని మాటలు పట్టుకొని నువ్వు ఫీల్ అయ్యావు పెంటమ్మ. ఊకో ఊకో. ఆడేం బీకేది లేదు, ఎవడేం బీకేది లేదు. ఎవరి దగ్గర ఇంత దమ్ము ఉంటే అంత చూపిస్తారేమో. ఎవడు గెలుస్తాడో ఆ దేవునికి ఎరక, వాళ్ళకి ఎరక. ఎందుకు పెంటమ్మ గట్ల సీరియస్ అవుతున్నావు? ఊకో పో, నువ్వుకో గాంతో పెట్టుకోకే తల్లి. ఆడ ముందే మంచోడు కాదు, పెద్ద తాగుబోతోడు. ఆగో చూసినావా పెంటక్క, తాగొచ్చి ఎట్లా మాట్లాడుతుండో. ఇంక నిలబడే దమ్ము లేదు, ఇంక పెళ్ళాన్ని నిలబట్టేంత దమ్ము లేదు ఇంక. గాని నిలబడ్డోళ్ళ మీద ఎట్లా మాట్లాడుతుంది చూడు. అబ్బో లెస్స తాగుబోతాడు ఈడు. నేను మాటలు నమ్మొద్దు. ఆగో బక్కమ్మ, ఇక్కరా ఇక్కరా. ఆ ఏమైంది మామ? ఇగో అమ్మ, సర్పంచ్ ఎలక్షన్లల్లా ఇగో నా కోడలిని నిలబెడుతున్నా. మీ చెల్లెనే అవుతుంది కదా, మీ చెల్లెని నిలబెడుతున్నా. జర మంచిగా మద్దతు ఇచ్చి జర గెలిపియాలి మీ చెల్లెను. సరేనా బుజ్జి? సరే సరే మామ. ఆవు గాని ఎంతమంది నిలబడతారు? ఆవు నిలబడతా అంటుంది, ఈమె నిలబడతా అంటుంది, ఈమె నిలబెడతా అంటున్నావు. కాదే మామ, గింత చిన్నూర్లో గింత మంది నిలబడితే ఎవరికి వేయాలి, ఏం కదా, ఎవడు గెలుస్తాడు? పైసలు బగ్గు అయితే మరి మరి నీ దగ్గర ఉన్నాయా కానీ పైసలు? ఎందుకు లేవు బిడ్డ, నా కోడలమ్మగారు జర బాగా గుద్దపలిసినోళ్ళే. ఇక వాళ్ళ నాయన పెట్టుకుంటాడంట వాళ్ళ బిడ్డని సర్పంచ్ చేయాలని చెప్తుండు. ఇక అందుకే అమ్మ ఎంత పైసలైనా ఖర్చు పెడతాము, నా కోడలిని గెలిపియాలి. ఇక గెలిచినాక మీరు ఏదంటే అదే. మీకు ఇల్లు లేదు కదా, ఇల్లు గిట్ల ఇప్పిస్తా. సరేనా? ఏమో బావా, పోయినసారి ఎలక్షన్లప్పుడే మీకు ఇల్లు లేదు, పూరి గుడిసెలు ఉంటురు, మీకు ఇప్పిస్తామని ఎవడొచ్చినా అదే మాట అనేది. ఇప్పుడు చూసినవా, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు గిట్లా దాటిపోతుంది, ఇల్లు లేదు. 1 లక్ష రూపాయలు ఇచ్చిన ముఖం గిట్లా లేరు. ఏమవుతుంది బాబా? ఇక మా ఇష్టం ఇవ్వనికి ఉంటే వాళ్ళకే ఇస్తాం తీయి. నువ్వెందుకు అత్త బట్లాడుతున్నావు? గట్లా కాదక్క, మీ మడిది చదువుకుండు, నేను చదువుకున్నా, ఇద్దరం చదువుకున్నలే ఉన్నామని ఇక అందుకే మాకు ఓటేసి గెలిపియాలని చెప్తున్నాం. మమ్మల్ని గెలిపిస్తేనేమో ఇక ఊరికి ఏమైనా కావాల్సిన అన్ని పట్టింపులు తీసుకుంటాము. అన్నిందాలు చదువుకున్నాం కాబట్టి అన్నిందాల ముందుకు పోయి ముందు అడిగేసి అన్నిందాలు చేపిస్తాము. అందుకని చెప్తున్నాక్క. అందుకే మమ్మల్ని గెలిపియ్యిరి. చదువురాని ముద్దురాని గెలిపిస్తే ఏం చేస్తారు చెప్పు? ఏం దిద్దుకొస్తారు? బాగా పైసలు తీసుకుంటారు, సంపాదించుకుంటారు, ఇంట్లో దాచుకుంటారు. మా సొంటలకు వేస్తానన్నా జర ఊరు మంచిగా అవుతుంది. మీ ఆ సొంటలకు ఇల్లు లేని వాళ్ళకు, ఏం గతి లేని వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తే మంచిగా ఉంటుంది. గట్లా అని చెప్తున్నాం అక్క. మా మామయ్య
పోయినసారి కాక పోయినసారి సర్పంచ్ ఓటేస్తే గెలవకపాయే. ఇక నెంబర్కు నిలబడితే గెలిచిండు. ఇక నెంబర్ ఉన్నప్పుడు ఆ గల్లీలో ఈ గల్లీలో రోడ్లు వేపించిండు. అన్నింటాల మంచి పనులు చేసిండు. అందుకే ఈసారి అలా కోడలి గెలిపిస్తే ఇంకా మంచి పనులు చేస్తామక్క. సరే సరే తీసెళ్ళే చేస్తాం తీరా గెలిపిస్తాం తీ. ఓయమ్మ ఒక్క సర్పంచ్కి ఇంతమంది నిలబడితే ఏం చేయాలరా దేవుడా. అందరు మా వాళ్ళు అన్నట్టే అనిపించే నాకే చెల్లే నాకే అని ఒకటే బట్లాడతారు. ఎవరికి వేసినా కష్టమే వేయకున్నా కష్టమే. సరే సరే తీసెళ్ళే రేపు ఓట్లనంగా ఎవడు మంచిగా అనిపిస్తే ఆయనకి వేస్తాం తీరా ఏం బాధపడకుర్రి. ఓయమ్మో ఓ దేవుడు నన్ను ఊర్లో నెగలనిస్తలేరు దేవుడు. నేను ఊరుదాన్ని గానా. నువ్వు నిలబడొద్దంటే నిలబడొద్దని నన్ను టార్చర్ పెడుతుర్రు బెదిరిస్తుర్రు దేవుడా. ఏం చేయాలమ్మో ఈ అమ్మలక్కలన్న నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తారనుకుంటే యువతి సపోర్ట్ చేస్తలేరు దేవుడా. అబ్బా 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 ఏం లంచ కథలు పడుతున్నవే, మస్తు కథలు ఉన్నాయి పో పెంటమ్మ నీ దగ్గర. ఏమైంది పెంటమ్మ, సర్పంచ్ పోటీ చేస్తానే ధైర్యంతోనే దిగినవు, మరి దిగి ముందడుగు వేసినప్పుడు ముందుకే పోవాలి కానీ ఏమైందిరా గట్ల ఏడుస్తున్నావు? చేతి నిండా పైసా పెట్టుకోవాలి, ఇక మంచి మనసు పెట్టుకుంటే మనమే గెలుస్తాం రా. ఆగో నా ఇష్టంతో నా కోడలిని నిలబెట్టినా, నీ ఇష్టంతో నువ్వు నిలబడ్డావు, ఇంకా 10 మంది నిలబడ్డారంట. ఇక ఎవ్వని ఇష్టం తీరు ఆడు చేస్తాడు. ఇక ప్రజలకు ఎవరి మీద ఇష్టం ఉంటే అలానే గెలిపిస్తారు కదా. ఎందుకు పెంటమ్మగా ఏడుపులు తుడుపులు? ప్రతి ఇంటింటికి పోయి కాళ్ళేళ్ళు మొక్కుతున్నామంట, ఏంది సంగతి? గట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పు? పైస ఉంటే నిలబడాలి. అయ్యో నాకు మంచి పేరుందమ్మా, నా దగ్గర పైస ఉంది, అందరు నాకే సపోర్ట్ చేస్తారు, నేను ఊరికి మంచితనం చేస్తా అని అందరికీ తెలుసు కాబట్టి నేను నిలబడ్డానంటే అదొక వేరుంటుంది కానీ, పైసా లేకపాయే మాట లేకపాయే అన్నిటికన్నిటికీ ఎంకకుండి మళ్ళీ ముందడుగు వేసినావు. మరి ముందుకోక ఎందుకమ్మా ఈ ఏడుపులు తుడుపులు? నేను నా కోడల్ని నిలబెట్టినా, నేను ఏమైనా ఏడుస్తున్నానా, ఏమైనా చేస్తున్నానా? పైసా ఆడో ఈడో అప్పు గుంజుకొస్తున్నా పెడతనే ఉన్నా, తాగుడు మందు నిందలు పంచుడు ఇవన్నీ చేస్తూనే ఉన్నా. మరి నీకు ఆ ధైర్యం ఉంటే నువ్వు ఏడవకు. మందితో పోరాడాలి, ప్రజలకు అవి ఇవి చెప్పాలి, గా ధైర్యం ఉండాలి కానీ ఏమైనా కాలు మొక్త బిడ్డ నా కోటికి గెలిపేది, కాలు మొక్త బిడ్డ మీ ఏలు మొక్త బిడ్డ అని మంది నేందమ్మా నువ్వు బతలాడేది? బాగుందమ్మా సప్పుడు తట్టుండు. ఇటువంటి యాక్షన్లు చేస్తే మంచిగా ఉండదు. ఎవరికి ఎంత సానుభూతి ఉందో ఎవరికి ఎంత మాట ఉందో ఇక ఎలక్షన్ల తెల్లారే తెలుస్తుంది ఊకో. ఓయమ్మో మందందరూ ఇజ్జత్ తీస్తుర్రు దీనికి దమ్ము లేదని. ఏం చేయాలి మీకే ఉన్నది దమ్ము పాడుగాను. పైస ఉంటే ఇంత గుద్ద బలుపుంటదా. నా దగ్గర పైస లేక నేను ఎంత బాధపడుతున్నానో నాకెరక. 2 సార్లు నిలబడి 2 సార్లు ఓడగొట్టి నీ బద్మాయి సంతులు సంతులు గంట ఖర్చు పెట్టి ఓడిపోయింది పెంటమ్మకి. ఈసారన్నా గెలిపిద్దామని ఎవరికి లేకపాయి ఎవరికి లేకపాయి. ఎవడు దాపిస్తే ఆనికనే తిరుగుతుర్రు, ఎవడు మంచిగా మాట్లాడితే అంతొక మరి లేబోతుర్రు. ఏం చేయాలరా దేవుడా, నా దగ్గర ఏమో పైసలు లేక ఇంత బాధ అవుతుంది. మరి 2 సార్లు ఉన్న పైసలన్నీ ఊడిలో వేసుకొని ఉంటున్నా. పాపం గీసారన్న గెలిపిద్దాము పెంటమ్మ లాస్ అయిందని ఒకటి అంటలేడు, ఒక బాడుకావంటలేడు. గీసొంటి బాడుకోవలేమో పైసున్న బాడుకోవలేమో ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుర్రు. ఏం చేయాలి నేను ఉండాలా ఈ ఊరిపేటకనని తెంక పోవాలన్నా. నన్ను చంపతట్టే ఊరందరూ. ఏదేమైనా సరే ఇక నేను చచ్చిపోయినన్నా ఇలా అందరి పేరు రాసి చచ్చిపోతాను కదా, నన్ను నాకు పేరు వస్తుందో ఏమో. అబ్బాబ్బా పెద్ద అవార్డు ఇవ్వాలి పో నీకు. ఏం యాక్షన్లు చేస్తున్నావు, ఏం కథలు పడుతున్నావు? ఈ అమ్మ గంత గుద్దలు దమ్ములేంది? ఎందుకు రావాలి ఎలక్షన్లకు, ఎందుకు పోటీ చేయాలి? మూసుకొని ఇంట్లోనే వండుకోవాలి. నీ మొగనికేమో ఎవరితో మాట్లాడే చేత కాదు, వాళ్ళ వీళ్ళతోని చెప్పే చేత కాదు. నువ్వు ఒక్కదాన్ని పోరాడితే ఏడ గెలుస్తావు? ఏం కథ? నడు నడు మూసుకొన్నాడు. అయ్యో ఏమైంది పెంటమ్మా? ఏమో సారు, ఒకటే నిలబడి ఆలీలను సాపిస్తుంది, ఒకటే తిడుతుంది ఏడుస్తుంది. మరి ఇన్నిసార్లు నిలబడ్డది ఓడిపోయింది, మరి గీసారన్న గట్టిగా పైసలు పెడితే గెలుస్తుంది కదా సారు. ఎందుకు అట్లా మరి ఒకటే పని? ఓ సారు నీ కాలు మొక్త సారు, నీకు దండం చేస్తా సారు. నా బాధ అర్థం చేసుకుంటావా చేసుకోవా. నా దగ్గర 1 రూపాయి లేదు కానీ నేను సర్పంచ్ కావాలి సారు. ఇక మీకు ఇన్నేళ్ళు సన్ని మీ పార్టీలోనే ఉంటున్నా, మీ ఎంటనే తిరుగుతున్నా, మీ మాట అనకు కాదనుకుంటా బతుకుతున్నా. మరి మీరందరు కలిసి నన్ను గెలిపియాలి సారు. ఈ బాడుకోవాలందరూ నా మీద పోటీ చేస్తే పైస ఉండొచ్చు వాళ్ళ దగ్గర, నా దగ్గర ఏమో పైస లేకపాయే. పైస ఉన్నోళ్ళు గుద్ద బతుకొని మస్తు మాటలు మాట్లాడుతుర్రు. మరి నేను లేని కానీ ఏం చేయాలి సారు. జర మీ అసంటోళ్ళన్నా జర అయ్యో అని సాయం చేయరు సారు, నన్ను గెలిపియ్యర్రి. అరే లేవు లేవమ్మా, ఇక అవన్నీ ఏడుపులు తుడుపులు పక్కకు పెట్టాలి. ఇక అందరూ పోటీ చేయాలి, ఎవడు గెలుస్తాడో ఇక దేవునికే ఎరుక. ఊకో ఊకో లేవు. ఇగో ఇదేనులేండి మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియోని లైక్ చేసి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.
ఇక మీకు ఏదైనా డిఫరెంట్ కంటెంట్ కావాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే మేము 2-3 డేస్ లో లెంటి వీడియోతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ దోస్తులు, కొత్తగా మన వీడియోస్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలంటే మీ సపోర్ట్ మాపై ఉండాలి. సపోర్ట్ అంటుంది పెంటాక ఏంటి అని అనుకుంటారా? చిన్న లైకే దోస్తులు, ఒక చిన్న మీరు ఇచ్చే లైకే మా ఛానల్ ఎక్కడనో తీసుకుపోతుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు మాత్రం హెల్ప్ చేయలేరా? సరే మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము.